నేను డాక్టర్ నేనావత్ రాజేంద్ర నాయక్. నేను సైంటిస్ట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో సైంటిస్ట్గా చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, ముఖ్యంగా బంజారా వాళ్ళకి చాలామందికి తెలుసు ఏంటంటే మన బంజారా భాషకు ఒక లిపి అంటూ లేదు. ఇంకో మాట ఏంటంటే బంజారా భాష అనేది అంతరించిపోతుంది. ఇది అంతరించిపోవడానికి కారణం ఏంటంటే లిపి లేకపోవడం. అందుకని నేను మన బంజారా భాషకు లిపి అని ఉండాలని నేను ఒక బుక్ రాశాను. సో మనం రాసిన లిపి ఏంటంటే దేవనాగరి లిపినే అడాప్ట్ చేసుకున్నాము. ఈ దేవనాగరి లిపిని మన బంజారా భాషకు ఎందుకు అడాప్ట్ చేశామంటే బంజారా భాష అనేది ఒక ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్. మన భారతదేశంలో మిగతా ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ ఏమున్నాయంటే సంస్కృతం కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ, మార్వాడి, ఇలా ఉత్తరాది భాషలు దాదాపు చూసుకుంటే అన్ని భాషలు ఇండో ఆర్యన్ లాంగ్వేజెసే. సో ఈ ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్కి లిపి ఏంటంటే దేవనాగరి లిపి. సో మిగతా అన్ని ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ అన్నిటికీ దేవనాగరి భాష, దేవనాగరి లిపి అనేది ఉంది. కాబట్టి మన బంజారా భాష కూడా ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ కాబట్టి దేవనాగరి లిపిని అడాప్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ మీడియా ద్వారా నేను ఏం తెలియజేస్తున్నానంటే మనం అందరము మన బంజారా భాషను మాట్లాడుతూ ఉండాలి. తద్వారా ఏంటంటే మనం ఎండేంజర్డ్ కేటగిరీ నుంచి, అంటే అంతరించిపోతున్న భాష నుంచి మనం కాపాడుకోగలము. అలాగే మనమందరము లిపి నేర్చుకోవాలి, దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకోవాలి మన భాషను. తద్వారా ఏంటంటే మన భాష పుస్తకం రూపంలో బ్రతికుంటుంది, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలాగే నేను సిలబస్ కూడా రాస్తున్నాను, ఆల్రెడీ ప్రింటింగ్ అవుతుంది. సో సిలబస్ ఏంటంటే చిన్నపిల్లల కోసము ప్రైమరీ ఎడ్యుకేషన్లో మన భాష ఉండాలని నేను రాస్తున్నాను, దేవనాగరి లిపిలో రాస్తున్నాను. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు నేను సిలబస్ కూడా రాశాను. సో భవిష్యత్తులో మనకి మన భాషను అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయాలని, మన భాషను గుర్తించి దీన్ని 8th షెడ్యూల్లో పెట్టాలని, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మన భాషని ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో ఇంకా మునుముందు మన భాషను ముందుకు తీసుకెళ్ళి ఈ భాషను బ్రతికించుకోవాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మన స్టేట్ గవర్నమెంట్ని కానీ ఇంకా మిగతా మన బంజారా వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లలో రిక్వెస్ట్లు ఇస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కోరుతున్నాము. మనకు ఆల్రెడీ 22 భాషలు సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. సో మన బంజారా భాషను కూడా రికగ్నైజ్ చేసి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.